అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సభకు నమస్కారాలు. వేదిక ముందున్న రైతు సోదరులందరూ కూడా నమస్కారాలు. మరి రైతే రాజని మనం ఆ రోజు నుంచి అనుకున్నాం, కానీ రైతులకు మరి ఇప్పుడు ఎనలేని కష్టాలు వచ్చినాయి. మరి భూముల ధరలు పెరిగినాయి. మనకున్న అందరికంటే మనమే బాగుంటాం అనుకున్నాం, కానీ మన ఉన్న భూములు కోల్పోతున్నాం. నష్టపరిహారం అడగమంటారు. ఏం నష్టపరిహారం ఇస్తారు? మనకి ఉన్నది మార్కెట్ వాల్యూ 2 లక్షలు, 3 అంతలంటే కూడా 6 లక్షలు వస్తాయి. మనం బాగుపడతామని చెప్పండి. కాబట్టి మనం పాత అలైన్మెంట్ ఒకటే డిమాండ్ పెట్టాలి. మరి అక్కడ కూడా ఆందోళన ఉంటాయంటే ఉండొచ్చు, అది వేరు సంగతి. ఎందుకంటే వాళ్ళకు ఇదివరకే గతంలో కూడా చాలా ఎక్కువ విలువ ఇచ్చారు. మరి ప్రత్యేకంగా మా మాడుగుల మండలం వెనుకబడ్డ మండలం, మరి మా దగ్గర ఉన్న గత ప్రభుత్వం మిషన్ కాకయ్యతోటి చెరువులు బాగా చేసింది. మా గ్రామంలో ఏం చేసిందంటే చెరువులంగానే అలైన్మెంట్ ఇచ్చారు. మరి నూతన చేరులు అక్కడ రైతులు మరి చాలా కింద ఆయకట్ట ప్రాంతాలు చాలామంది నష్టపోతున్నారు. మరి చెరువులను కాపాడవలసిన అవసరం ఉంది. గత ప్రభుత్వం మిషన్ కాకతీయ చెరువులు పూడికలు తీసి బాగు చేయడం జరిగింది. అదేవిధంగా మిషన్ భగీరథ తెచ్చి ఇంటింటికి నల్ల తేవడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముఖ్యంగా రైతుల పొట్టలు కొట్టడం, మరి అలైన్మెంట్ ఎందుకు మార్చవలసిందో ఎంతో వివరణ ఇవ్వలే. మరి అధికారులు కూడా మాకు తెలియదు అంటారు. మరి మీకు తెలియకుంటే ఎట్లుంటుంది? రాజగోపాల్ రెడ్డి గారు మాకు తెలియకుండా చేసిండని అతను కూడా అన్నాడు, కానీ మరి వారు కూడా ఆందోళన ప్రత్యక్ష పోరాటం లేరు. మరి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి మనకు ప్రత్యక్షంగా పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తుందని వేదిక ఉన్న పెద్దలు మనకు ప్రకటించారు. కాబట్టి మనం మరి ఈ విషయంలో కలిసికట్టుగా దాదాపు 1700 మరి రైతులు ఆ గ్రామాలన్నీ కూడా ఎన్ని నష్టపోతున్నాయో మరి వారందరినీ ఒక వేదిక పైకి తెచ్చి దసరా తర్వాత ఒక ప్రత్యక్ష కార్యాచరణ, గతంలో మనం తెలంగాణ పోరాటం ఎట్లా చేసినామో సాయుధ పోరాటం లేక మరి ఆ రోజు మనం రైతుల సాయుధ పోరాటం ఎట్లా చేసినామో ఇప్పుడు ప్రభుత్వంపై మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. మరి ఉన్న రోడ్లు బాగలేదు. మా మాడుగుల మండలం మరి గతంలో జడిపి రోడ్డు 21 రోడ్డు చూస్తే ఆ రోడ్డు ఏమాత్రం బాగలేదు. ఉన్నదే సింగిల్ వే, అది కూడా పోవడానికి లేదు. ఉన్న రోడ్లు బాగా చేయక కొత్త రోడ్లు ఎవరికొరకు ఇవి? కేవలం వ్యాపారవేత్తలకు, ధనవంతుల వరకు. ఈ అభివృద్ధి పేరిట మన భూములు కోల్పోతే మన అభివృద్ధి ఎక్కడ పోవాలి? మనకున్నదే చిన్నకారు సన్నకారు రైతులం. పెద్ద రైతులు ఊళ్ళో ఎవ్వరు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ తాత ఒకడు, ఆయన తండ్రికి ఒకడు, ఒక్కొక్క సంతానం ఉన్న వాళ్ళకు ఉంటూ 20 ఎకరాలు ఉండవచ్చు. అందరూ కూడా పంచుకుంటే 3-4 ఎకరాల కంటే ఎక్కువ రాదు. అందరు చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. మరి అది కోల్పోతే ఇప్పటికే ఉద్యోగాలు లేవు చాలామందికి. మనం కరోనా టైంలో ఊళ్ళలోకి వచ్చి వ్యవసాయం చేసుకొని మనం జీవిస్తున్నాం. మరి ఉన్నదంతా పోయినాక మనకు మరి దిక్కేంది? మనం ఎట్లా జీవించాలి? మన పిల్లలు ఎట్లా జీవించాలి? మరి ఇదంతా కూడా చాలా పెద్ద సమస్య. మరి పోని వాళ్ళు ఏమనుకుంటారు? మా భూముల ధరలు వస్తాయి, వీళ్ళకి పోవాలనుకుంటారు. అది సరైన విధానం కాదు. మరి అన్న జయపాలన్న చెప్పినట్టు అందరం కలిసి పోరాటం చేయాలి. ఆయనకు నష్టం జరిగింది, మాకు జరగలే, నాది కొంతనే పోతుంది, మొత్తం పోతలేదు అనుకుంటా మరి అందరం కలిసి పోరాడితే దీన్ని సాధిస్తాం తప్పనిసరిగా. ప్రభుత్వం మరి ఎన్నికలు ఉంటున్నాయి. మరి ఎన్నికలు నేను కోరేది ఏంటంటే మరి నాయకుల వేదిక ఎన్నికలు బహిష్కరించకూడదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఓటు ఆయుధం. సర్పంచ్ ఎన్నికలలో ఎంపీటీసీలో ఒక్క ఓటుతో ఓడిపోయిన ఉన్నాడు. నేను కోరేది అదే. మరి బహిష్కరించాలన్న ఆలోచన కూడా ఎవరు అన్నారు. అది నా కోరిక ఏంటంటే మరి మీరు విజ్ఞులు మరి ఎప్పుడు కూడా బహిష్కరించవద్దు. ఖచ్చితంగా ఎన్నికల్లో పాల్గొని మన వ్యతిరేక తీర్పు ఇవ్వాలి తప్ప బహిష్కరిస్తే ఏం లాభం? అది ఈజీగా అయిపోతుంది, అనుకూలం అయిపోతుంది. గతంలో నక్సలైట్లు కూడా అదే అన్నారు, ఎన్నికలు బహిష్కరించాలన్నారు. అది సరైన విధానం కాదు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజా జీవితంలోకి వస్తున్నారు. ఎన్నికలే కరెక్ట్ కాబట్టి మరి అట్లా ఏమైనా ఆలోచన ఉంటే మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు